154వ శ్లోకం. మూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. మూర్త అమూర్త అంటే మూర్త అంటే వ్యక్తమైన రూపము, అమూర్త అంటే వ్యక్తము కానిది. వ్యక్తమయ్యే రూపము అంటే కనబడే రూపాన్ని మూర్త అన్నారు, కనపడని రూపాన్ని అమూర్త అన్నారు. ఇక్కడ కనపడే రూపము కనపడని రూపం అంటే ఏంటంటే మనకి ఫస్ట్ మనకు ఆవిర్భావించిన పంచభూతములలో మనం ఒకసారి మనం చూసుకుంటే అవ్యక్తమైనవి అంటే కనపడని ఆకాశం మనం చూస్తా ఉంటే అది ఒక శూన్యంగా ఉంటది. ఆకాశం అంటే ఏం తెలియదు మనకి, అది ఒక శూన్య స్థితి ఆకాశం అన్నది. అలాగే వాయువు కూడా తెలియదు. వాయువు ఎలా తెలుస్తుంది? స్పర్శ ద్వారా తెలుస్తుంది. మనకి గాలి ఇలా వచ్చినప్పుడు గాలి వస్తుందని చెప్తాం కానీ గాలికి రూపం ఉండదు. అలాగే ఆకాశానికి రూపం ఉండదు. ఇది మూర్త అంటే అమూర్త అంటే రూపము లేని ఏదైతే ఉందో అవి అమూర్తలు. మూర్త అంటే ఆ తర్వాత మూడవదైన పంచభూతముల్లో మూడవదైన అగ్ని, జలము, భూమి, ఈ మూడిటికి కూడా రూపాలు ఉంటాయి. అగ్ని నుంచి మొదలవుతుంది. అగ్నిని దేంతో చూస్తాం? కళ్ళతో చూస్తాం. జలాన్ని దేంతో తెలుస్తుంది? రుచితో తెలుస్తుంది. భూమి వాసనతో తెలుస్తుంది. ఈ మూడిటికి రూపాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. ఇవి వ్యక్తమైనవి, అవి అవ్యక్తమైనవి. ఇవి మూర్తమైనవి, అవి అమూర్తమైనవి. ఏది? ఆ యొక్క ఆకాశము, వాయువు అమూర్తము, అగ్ని, భూమి, జలము వ్యక్తమైనవి, మూర్తమైనవి అని చెప్తున్నారు. మూర్త అమూర్తముకు పరిణామాలు చెందుతుంది కాబట్టి దీన్ని మూర్త అమూర్త అని చెప్పి చక్కగా చెప్పారు. అనిత్యతృప్త అంటే మన ఆత్మ ప్రయాణం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటదండి. అనిత్యతృప్త అంటే నిత్యతృప్తిగా ఉండటము. అనిత్యతృప్తం అంటే అనంతం సాగుతూనే ఉంటది. ఈ తృప్తి అనేది సంతృప్తి అనేది సంతృప్తి అనేది మానవ జీవన సమరములో అంటే మన జీవన ప్రయాణంలో తృప్తి ఉండాలి, సంతృప్తి ఉండాలండి. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రం సంతృప్తి పనికిరాదు. ఎప్పుడూ అనిత్య తృప్తే. ఇదే అనిత్య తృప్తి అంటే ఎప్పుడు ఏదో తెలుసుకోవాలి, ఏదో పొందాలని ఒక అంటే ఆ అనుభూతి పరంపర అలా వెళ్తూ ఉంటది. అందుకని ఆధ్యాత్మిక సంపద మాత్రం ఎప్పుడు అనిత్యంగానే ఉండాలి, అసంతృప్తిగానే ఉండాలి. నిత్య జీవన విధానం మాత్రం తృప్తి సంతృప్తిగా ఉండాలి. దొరికిన దానితో ఆనందంగా జీవిస్తూ ఉన్నప్పుడు తృప్తి పొందటం, అది సరే ఇంకా పరిపక్వత అయినట్టు సంతృప్తి పొందటం. ఇంకా దేన్ని ఆశించకుండా నీకు వచ్చిన దాంతో నువ్వు చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు సంతృప్తిగా ఆనందంగా ఉంటాం. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆధ్యాత్మిక భూమికలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇంకా కావాలని ఎప్పుడు కూడా ఒక అసంతృప్తి ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ నామంలో తెలియజేయబడుతుంది. నిజమేనండి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎంత తెలిసినా ఏంటో ఇంకా ఏదో ఉంది, ఇంకేదో కావాలని ఒక రకమైన ఒక అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఇదివరకు మాకు అలాగే అనిపించేది. ఎందుకు ఇలా ఉంటుంది ఏమిటంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది నిత్యం కొనసాగుతూనే ఉంటది ఈ అసంతృప్తి. ఎందులో అసంతృప్తి అంటే ఆధ్యాత్మిక భూమికలో ఎల్లప్పుడూ అసంతృప్తి ఉంటూనే ఉంటది. మనం తెలుసుకున్న కొద్దీ వెళ్తూనే ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం. ఆ అనంత స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం ఎన్ని జన్మలెత్తాలండి. కాబట్టి ఇలా మన యొక్క ఆత్మ ప్రయాణంలో మనం సాగుతూ ఉంటే ఆ యొక్క తృప్తి దొరుకుతుంది అని చెప్తున్నారట. దొరికేది కూడా కాదు, ప్రయాణం సాగుతూనే ఉంటది. ఒకటే ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో తృప్తి ఉండాలి, సంతృప్తితో జీవించాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రం ఈ అనంతంగా సాగుతూనే ఉంటది. అనిత్య తృప్తులు అంటే నిరంతరము ఆ యొక్క దాన్ని శోధిస్తూనే ఉంటాం, అనుభూతి చెందుతూనే ఉంటాము. అనంతమైన సాగరాన్ని మనం తెలుసుకోవాలంటే ఎంత జీవన పర్యంతము కూడా మనకు అనిత్య తృప్తిగానే ఉండాలి అని చెప్పి ఈ నామం యొక్క అర్థము. మునిమానస హంసిక అంటే ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎవరైతే నిలిపి ఉంచగలుగుతారో, మనోనిశ్చలత పొందిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనసు శూన్యత పొంది ఉన్నారో, ఎవరైతే అమనస్క స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఆ మనసులు ఉన్నాయో ఆ మనసులు ముని మానస హంసిక. అలాంటి మౌన స్థితిలో ఉన్న మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హంసిక అంటే అమ్మవారి యొక్క స్వరూపం ప్రీతి కలిగి వారు అయి ఉంటారు అని చెప్పడం ఇక్కడ. ముని మానస హంసిక. అలాంటి మునులు ఎవరైతే ఆ యొక్క మౌన సామ్రాజ్యాన్ని వెళుతూ ఉన్న మనసులు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే మనోశూన్యత కలిగిన మనసులు కలిగి ఉన్నారో వారు హంసిక అంటే ఆ యొక్క అమ్మవారి హృదయంలో ఉంటారని చెప్పి చెప్పడం అనమాట. లేకపోతే అమ్మే మన హృదయంలో ఉంటుంది అక్కడ. కాబట్టి అమ్మవారు విహరిస్తూ ఉంటుందని ముని మానస హంసిక. ఆ మౌన స్థితిలో ఆ మౌనం ఆ యొక్క సంపూర్ణమైన
మనోనిశ్చలత శూన్యత పొందినప్పుడు, ఆ యొక్క అమనస్క స్థితి పొందినప్పుడు ఆ యొక్క అమ్మ సర్వదా వారిలో నివసిస్తూ ఉంటుంది అని చెప్పడం. అదే మనకి మన ఒకనొక శ్లోకంలో చెప్తారు. అదేమిటంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం. యోగి హృద్యాన గమ్యం, యోగుల హృదయాలలో నేను గమ్యమై ఉంటాను, అక్కడ నివసిస్తూ ఉంటాను. ఎలాంటి యోగులు? ఇదిగో ఈ యొక్క పరమ మౌన స్థితిలో ఉన్న, ఆ పరమ నిశ్చల స్థితిలో ఉన్న ఆ యొక్క ముని మౌనులు ఎవరైతే ఉన్నారో ఆ మౌనులలో హృదయ గమ్యంలో ఉంటుందని చెప్పడమే అర్థం. సత్యవ్రత, వ్రతం అనగా ఒక కార్యాన్ని ఏదైనా చేయాలంటే దాన్ని అనుసరించి విధి విధానాన్ని క్రమపద్ధతిలో చేసేదని ఒక వ్రత విధానం అనుకుంటాం. వ్రత విధానము అంటే మనకి ధ్యానానికి మనకు అనుగుణం చెప్పుకోవాల్సింది అనుకోండి. ఇప్పుడు మొదట్లో ధ్యానానికి వచ్చారు, ఒక 40 days అని చెప్తున్నాం కదా, 40 రోజులు 21 రోజు అలా చెప్తున్నాం. ఏంటంటే ఆ 21 రోజులో 40 రోజుల్లో మనం నిరంతరం చక్కగా ఒకే టైం ప్రకారం ఒకే స్థలములో ఒకే సమయంలో ఒకే ప్లేస్ లో కూర్చుని సాధన చేస్తూ ఉంటే అది ఒక క్రమమైన ఒక పద్ధతి అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మనకు శరీరము, మనసు, బుద్ధి, స్థలము, మనం చేసే స్థలము, మనం చేసిన చుట్టూ వాతావరణం అంతా కూడా ఒక ఎనర్జెటిక్ గా తయారవుతుంది. కాబట్టి అది ఆ వ్రత విధానం అంటారు. వ్రతం అంటే మనం పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం, అంతే. వ్రత విధానం అంటే అది. కానీ ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఒక వ్రతం అంటే 21 రోజులో 40 రోజుల్లో మండల దీక్ష తీసుకున్నామంటే ఆ మండల దీక్షలో మనం అదే సమయంలో అదే ప్లేస్ లో అక్కడ కూర్చొని సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి మనసుకి శరీరం మనకి సహకరిస్తుంది. ఆ 40 రోజుల్లో ఒక శరీరం కూడా మనకి అంతకుముందు కూర్చొనివ్వదు. నెమ్మదిగా అలా ఎప్పుడైతే చేస్తున్నా ఒక వారం 10 రోజులకు శరీరం కూడా కుదురు పడుతుంది, కూర్చోబుద్ధి వస్తుంది. శరీరానికి ఒక కుదురు వస్తుంది, మనసుకు కుదురు వస్తుంది, తద్వారా శక్తి పొందుతాము. తర్వాత అక్కడ నీవు కూర్చున్న ఆ ప్లేస్ అంతా కూడా శక్తి క్షేత్రంగా మారుతుంది. నీవు కూర్చున్న ఆ వాతావరణం అంతా కూడా ఒక చక్కటి వైబ్రేషన్ ఆ యొక్క దివ్య తరంగాలతో ఉంటాయి అనమాట. వ్రతం అంటే అదే అనమాట. అలా చేస్తే బాగుంటుందని చెప్తాం అనమాట. అలానే మనం ఇక అలానే అదే పద్ధతిలో పోవటం అని కాదు, మొదటిలో ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక నియమబద్ధమైన నియమాలను మనం విధి విధానాలను మనం నిర్వర్తించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ యొక్క అలవాటుకి మన శరీరము, మనసు అలవాటు పడుతుంది ఆ యొక్క పరిస్థితులకి. అలా అలవాటు పడిన తర్వాత 40 రోజులు కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక మళ్ళీ మామూలు అయిపోతుంది. అదే నిత్యము చేయాలని ఏం రూల్ లేదు. బట్ ప్రారంభ దశలో ఇలాంటివి పెట్టుకుంటే ఆ వ్రతాలు ఎందుకంటే అందుకు మనని ఒక వైపు తీసుకెళ్ళటానికి, శరీరాన్ని అనుకూలత చేసుకోవడానికి, మనసును అనుకూలించడానికి, మరి ఆ పరిస్థితులను అనుకూలించడానికి అలా చేయమని వ్రత విధానము. అలా ఎవరైతే వ్రత విధానం చేస్తూ ఉంటారో ఆ సత్యవ్రతం అంటే సత్యములో ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారు సత్యవ్రతములు అని అంటారు అనమాట. స్వచ్ఛవ్రత అంటే ఆ సత్యాన్ని శోధించడానికి చేసే వ్రతం ఏదైతే ఉందో అదే సత్యవ్రత. సత్యము అంటే ఇక అటువంటి సత్యమును అనుభవపూర్వకంగా గుర్తించేదే గాని ఇంకంతకంటే అంటే ఎవరైతే అలాంటి సత్యవ్రతాన్ని మనం పాటిస్తూ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ సత్యాన్ని మనకు అవగతం చేసుకుంటా అనుభూతి అవుతుంది. ఏమిటి ఆ సత్యం అనుకుంటే, ఈ దేహము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడిని, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, నేనే దైవాన్ని. నా దైవాన్ని నేను గుర్తించినప్పుడు, నాలో ఉన్న దైవాన్ని నేను దర్శించగలిగినప్పుడు ఆ తర్వాత ఎదుటి ఉన్నదంతా కూడా తత్వమసి అదే అవుతుంది అన్న విజ్ఞానం మనకి నెమ్మదిగా అలా మనకి అవగాహన అవుతుంది. అదే సత్యవ్రతము, అదే సత్యంలో చరించటము అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. సర్వాంతర్యామి సత్యవతి, సత్యరూప సర్వాంతర్యామి. సత్యవతి అంటే ఆ ప్రయాణమే, ఆ వ్రతంలో ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ సత్యంలో ప్రయాణిస్తున్న సత్యవ్రత. ఆ వ్రతం చేసేవాడే సత్యవంతుడు అవుతాడు, అదే రూపంగా మారుతాడు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రయాణం చేస్తున్నావో నీకు ఆ గుణాలు, ఆ భావాలు అవన్నీ కూడా మీలో పూర్తిభవిస్తాయి. అదే సత్యరూప. తర్వాత సర్వాంతర్యామిని, ఇందాక మనం చెప్పుకున్నట్టు నీ సత్యరూపంతో, నీ సత్యవ్రతంతో నువ్వు సాధన చేస్తున్నప్పుడు నీలో దైవాన్ని, నీలో ఉన్న ఆ యొక్క ఆత్మతో అనుసంధానం అయినప్పుడు కలిగిన అనుభూతి ఏదైతే ఉందో, ఆ దైవత్వం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది నీలో నువ్వు దర్శించుకున్నప్పుడు. అందుకే రమణ మహర్షి చెప్తారండి, నేను అంటే నేను ఏంటో చూసుకో, నేను విచారించు అంటారు. ఆ విచారించగా ఉంటే ఏముండదు అక్కడ. అది ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని మనం దర్శించుకున్నప్పుడు, నీలో ఉన్న దైవాన్ని నువ్వు చక్కగా అవగాహన చేసుకోగలిగినప్పుడు
ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న కూడా దైవాన్ని దర్శించగలవు. అదే తత్వమసి. ఇంకా కాస్త ముందుకెళ్ళినప్పుడు ఆ తత్వమసి ఎదుటి వ్యక్తిలోనే కాదు, అయమాత్మ బ్రహ్మ అంతటా ఉన్నదంతా కూడా ఆ యొక్క సర్వము చైతన్యమే, ఆ చైతన్య స్వరూపమే. ఇంకా 4వ వాక్యానికి పంచమహావాక్యాలు అంటారు. ఇంకా పైగా ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అంతటా ఉన్నది. ఇక ఇదంతా కనుక జ్ఞానమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము అన్న స్థితికి వెళ్తాం అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ అలా వెళ్తూ ఉంటది. కాబట్టి ఈ యొక్క సర్వాంతర్యామిని అనేది ముందల సర్వాంతర్యామిని, ఆ వ్యాపించి ఉన్న ఆ శక్తి చైతన్యమును గుర్తించగలిగే స్థాయికి సాధకుడు ఎదగాలి. ఎదిగినప్పుడు నీలో ఉన్న సాధుత్వమును, నీలో ఉన్న దైవత్వమును దర్శించగలిగితే ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఫస్ట్ ఇక్కడ జరగాలి, ఇక్కడ పరిణామం జరగాలి, ఇక్కడ మార్పు జరగాలి, ఇక్కడ శుద్ధి జరగాలి. తద్వారా అది మనం దర్శించగలము, తద్వారా బాహ్యాన్ని కూడా చూడగలము అని చెప్పడమే ఈ యొక్క నామానికి అర్థం. సతి అంటే అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. సతి అంటే సత్ ప్లస్ ఇతి అన్నమాట. సత్ ప్లస్ ఇతి అంటే సత్యము అని అర్థము. ఆదిపరాశక్తి ఒక్కటే సత్యమని ఈ నామం చెప్తుంది. అంతేకాకుండా సత్ అంటే బ్రహ్మం అని అర్థము. త్రికాలములందు ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేది. కాబట్టి సతి అనగా బ్రహ్మము, నిత్యమైనది, సత్యమైనది అని అర్థం అన్నమాట. మరొక అర్థం ఏమిటంటే సతీ అనే పేరుతో దక్షుడికి కుమార్తెగా జన్మించి శివుని వివాహం చేసుకుంది. మరి తండ్రి చేస్తున్న యజ్ఞానికి ఆ సతీదేవి వచ్చి అక్కడ పరాభవించబడి యోగాగ్నిలో భస్మమై మరుజన్మలో హిమవంతుని ఎంట హైమవతిగా, పార్వతిగా అనే పేర్లతో జన్మించిందనమాట. సతి అంటే సత్యము, బ్రహ్మము, నిత్యమైనది, సత్యమైనది అని అర్థము. 155వ శ్లోకం అండి. బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి అనే నామానికి మనం ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. బ్రహ్మణి బ్రహ్మజనని. బ్రహ్మణి అంటే ఇదిగోనండి, ఇదే చెప్పుకుంది. బ్రహ్మణి అంటే ఆ సర్వాంతర్యామి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మస్వరూప మూల చైతన్యం, ఆదిశక్తి, పరాశక్తి, కాస్మాస్, బ్రహ్మాండము అనే ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, అదే బ్రహ్మణి. ఆ పదాలు మారుతమే, అక్కడ ఉన్న స్థితి అది బ్రహ్మీతత్వం. బ్రహ్మను అర్థం చేసుకోవాలంటే బ్రహ్మాండం అంతర్లీనంగా ఉన్న అంశం అంటే ఈ యొక్క కనపడే ప్రపంచాన్నంతా సృష్టించిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలంటే ఇదిగో ఇందాక మనం వ్రత విధానాలు చెప్పుకున్నాం. ఆ వ్రత విధానాల ద్వారా మనం ప్రయాణం సాగిస్తే ఆ లోపల ఉన్న ఆ బ్రహ్మతత్వం అంటే అర్థమవుతుంది. అది బ్రాహ్మణి అంటే సర్వ వ్యాపకత్వము, సకల జ్ఞానవంతము, సకల శక్తివంతమైన స్వరూపమే బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే బ్రహ్మస్వరూపము అని చెప్తున్నారు. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఇందాక చెప్పుకున్నా, ఏది సర్వజ్ఞత్వము, సర్వజ్ఞత్వము, సకల శక్తివంతము, సకల వ్యాపకత్వము. సర్వజ్ఞత్వం అంటే అంతటా ఉన్నది. ఈ 3 కలిసే ఉంటాయండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజింగ్ గా చాలా చిన్నది, అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సర్వజ్ఞత్వం అంటే అంతటా వ్యాపించి ఉన్నది. సర్వత్వము, ఆ తత్వము అంతటా వ్యాపించి ఉన్నది. ఆ తత్వమే వ్యాపించి ఉన్నది, దానిలోనే ఉంది. వికసించి ఉన్నది, దానిలోనే ఉంది. 3 కలిపే ఉంటాయి, విడివిడిగా చూడలేము. సర్వజ్ఞత్వము, సకల వ్యాపకత్వము, సర్వశక్తివంతము. వ్యాపించి ఉన్నది అదే, శక్తివంతంగా ఉన్నది అదే, అంతటా ఉన్నది అదే. ఏమంటారు? సర్వజ్ఞత్వం ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్ని ప్రొటెక్ట్, ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని ప్రొటెక్ట్ అని ఈ సర్వజ్ఞత్వాన్ని చక్కగా చెప్తారు. ఆమ్ని ప్రెజెన్స్ అని ఉండు స్థితి అంటే ఆ బీయింగ్ స్టేట్ ఏదైతే ఉందో అది. ఇందాక మన బ్రహ్మమని చెప్పుకున్నామే, ఆ బ్రహ్మమే ఉండు స్థితి అన్నది ఆ సర్వజ్ఞత్వం. ఆ సర్వజ్ఞత్వం ఏం చేస్తున్నా, ప్రజెన్స్ అంటే మనకి ఆ రూపంలో కనపడుతుంది. దాన్ని అంటే తన శక్తివంతంగా తన రూపం చేసుకుంది ఆ సర్వజ్ఞత్వమే. మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేసేది కూడా ఆ యొక్క శక్తి, ఆ సర్వజ్ఞత్వమే అన్న విషయాన్ని ఇక్కడ బ్రహ్మణి అనే రూపంలో సర్వజ్ఞత్వము, సర్వశక్తివంతము, సకల వ్యాపకత్వము. ఇది ఫస్ట్ లో మనం చెప్పుకున్నామండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని, సృష్టి స్థితి లయలు అని. అలాగే శ్రీమాతలోనే ఆ యొక్క ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న సకల వ్యాపకత్వము, సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము 3 కలిపి శ్రీ అని చెప్పేసి అనుకున్నాం. అదే ఇక్కడ ఈ బ్రాహ్మణి అంటే అదే మనం నడిపిస్తుంది, మనం ఇన్నాళ్ళ నుంచి తెలుసుకుంటుంది ఆ యొక్క సర్వజ్ఞత్వం గురించి. ఈ సర్వజ్ఞత్వం అంటే
అంటే పరమాణు స్థాయి నుండి ఇందాక మనం చెప్పుకున్న అణువు నుండి పరమాణువు వరకు, సూక్ష్మమైన అణువు నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు నుంచి పరమాత్మ స్థాయి వరకు అంతటా ఉన్నది ఆ యొక్క బ్రహ్మస్థితియే. దాన్ని అవగతం చేసుకోవటమే ఈ యొక్క స్వరూపము. ఈ యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకోవడమే బ్రహ్మని బ్రహ్మరూప అంటే ఆ యొక్క రూపంతో వ్యాపించి ఉన్నది. బ్రహ్మరూప బహురూప ఎలా ఉంది? బహురూపముగా మనకు అనేక విధాలుగా కనపడుతూ ఉంటుంది కదా. మనకు కనపడే ప్రపంచం అంతా రకరకాల వివిధ నానావిధ రూపాలతో కనపడుతుంది. నువ్వు నీలా నేనుండను, నాలా ఇంకొకరు ఉండరు. ఒకలా చెట్టు ఉండదు, ఇంకొకలా ఇంకో చెట్టు ఉండదు. ఒక పుష్పం ఒకలా ఉండదు, ఇంకో పుష్పం ఒకలా ఉండదు. ఒక జంతువు ఒకలా ఉంటది, ఇంకో జంతువు ఒకలా ఉంటది. ఇలా నానా విధమైన బహురూపములతో కూడా ఆవిర్భవించి ప్రకాశింప చేస్తుందో కూడా ఆ బ్రాహ్మణీ తత్వమే, ఆ సకల శక్తివంతమైనదే, ఆ సర్వజ్ఞత్వమే అన్న విషయాన్ని తెలియజేస్తుంది బహురూప. మరి ఇది ఎవరు తెలుసుకుంటారు? బుధార్చిత అంటే పండితులు అంటే ఎవరండి? జ్ఞానులు. ఎవరైతే సాధన ద్వారా అంతర్ముఖమై సాధన చేస్తూ సాధనతో ఆ యొక్క జ్ఞానాన్ని, సకల జ్ఞానం అనుకున్నాం కదండి, సకల శక్తివంతము, సకల జ్ఞానము, సకల వ్యాపకత్వము అని అనుకున్నాం. ఆ మూడిటిని ఎవరైతే బాగా తెలుసుకుంటారో వారిని బుధార్చితులు అంటారు. అంటే పండితులు అంటారు, జ్ఞానవంతులు అంటారు. ఆ జ్ఞానము వారినే బుధార్చులు, వారి ద్వారా తెలుసుకోబడింది అని చెప్తారు. ఒక చోట మనకి భగవద్గీతలో చెప్తూ ఉంటారు, తద్విద్ద ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని చెప్పి ఒక శ్లోకం ఉంది. అంటే ఉపదేక్షించిత జ్ఞానం అంటే ఎవరైతే తద్విద్ద ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ, ఎవరికైతే సాధకులలో ప్రశ్నలు ఎలా మొదలైనప్పుడు అడగాలంటే పరిప్రశ్న అంటే మామూలు ప్రశ్నలు కాదండి. ప్రశ్నలు అంటే ఏదో మనకు తోచిన విధంగా వేయటం ప్రశ్నలు అంటారు. కానీ బ్రహ్మ విద్యకు సంబంధించిన ప్రశ్నలు వేయటం అంటే పరిప్రశ్న. అంటే వివేకవంతముగా ఉండాలి ఆ ప్రశ్న, ఉపయోగకరంగా ఉండాలి. ఏదో కాకతాళీయంగా గురువుని పరిశీలిద్దామనో లేకపోతే అతని టాలెంట్ ఏందో చూసుకుందాంలే అని చెప్పేసి అనే భావనతో చేస్తే అది ప్రశ్న కాదు, అది అహంకారంతో కూడింది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి పరిప్రశ్న అంటే ఆ ఉత్తమమైన ప్రశ్న, ఉత్తమ విద్య ఏదైతే ఉందో ఆ విద్య గురించి అడిగే ప్రశ్న పరిప్రశ్న అంటారు. ఎలా అడగాలి? తద్విద్ద ప్రణిపాతేన, తద్విద్ద అంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటే, ప్రణిపాతేన నీ యొక్క అష్టాంగములను అంటే ఈ యొక్క శరీరమును, 2 కాళ్ళు 2 చేతులు, ఈ మొండము తల కలిసి సాష్టాంగ ప్రణామం చేసి మనసు బుద్ధి చిత్తాన్ని అక్కడ అర్పించి, అష్టాంగ మార్గం అంటే అది కాళ్ళు చేతులు మొండము తలకాయి అర్పించి తర్వాత మనసు బుద్ధి చిత్తములను అర్పిస్తే అది తద్విద్ద ప్రణిపాతేన. ఎప్పుడైతే అష్టాంగం ఆ యొక్క పరిప్రశ్న అంటే నువ్వు ప్రశ్న వేయాలంటే ఆ లోపల నువ్వు సమర్పణ భావం కలగాలి, అర్పిత భావం కలగాలి, శరణాగతి పొందాలి. అప్పుడు నువ్వు పొందినప్పుడు ఏం జరుగుతుంది? తద్విద్ద ప్రణిపాతేన. అలా చేసినప్పుడు జ్ఞానినా తత్వదర్శిన, తత్వాన్ని దర్శించిన జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, ఇందాక బుధార్చిత అనే నామం గురించి చెప్తున్నానండి. దాన్ని బుధార్చిత అంటే పండితులు ఎవరండి? జ్ఞానులు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో, జ్ఞానాన్ని దర్శించిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ తత్వాన్ని దర్శించిన వారు ఎవరైతే ఉన్నారో వారు నీకు ఉపదేశించగలరు. అంటే ఆ జ్ఞానం పొందిన వాడే కదండి మనకు ఉపదేశించేది. కాబట్టి శిష్యుడు ఎంత చక్కటి ప్రశ్న వేస్తే, ఎంతటి శరణాగతి చెంది ఆ ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఆ జ్ఞాని, ఆ తత్వాన్ని దర్శించిన జ్ఞాని చక్కగా ఉపదేశించగలడు అని చెప్పడం అనమాట. ఇది బుధార్చిత అనే నామానికి అర్థము. అంటే సాధకుడులో అంతటి వినయము ఉండాలి, వినయ విధేయతలతో ఉండి శరణాగతితో ఉన్నప్పుడు మనకి రావాల్సిన ఆ యొక్క జవాబు, ఆ యొక్క ఆన్సర్, ఆ యొక్క సమాధానం మనలో సంతృప్తికరంగా ఉంటుంది. అది ఆత్మ విజ్ఞానానికి, మన ప్రయాణానికి ఒక మెట్టునిస్తుంది అని చెప్పడమే ఈ యొక్క బుధార్చిత అనే నామానికి అర్థము. బ్రహ్మణి బ్రహ్మజన్ని బహురూప బుధార్చిత ప్రసవత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. ప్రసవత్రి అనే నామానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం మాస్టర్స్. సృష్టి ఆరంభానికి పూర్వము సకల శక్తి జ్ఞానవంతమైన దివ్య వ్యోమము లేక దివ్య ఆకాశము ఒక్కటి మాత్రమే ఉన్నది. ఆధునికులు దీనినే శూన్యం అని అంటారు. ఈ ఏకము సత్యము పరమ నిశ్చలము అయిన దివ్య ఆకాశములో కొంత భాగము శక్తి ప్రజ్వరిల్లి మహా ఆకాశముగా ఏర్పడి దాని నుండి సకల చరాచరాత్మికమైన బ్రహ్మాండమంతా ఉద్భవించింది. తల్లి గర్భము నుండి శిశువు ప్రసవించినట్లుగా మహా ఆకాశము నుండి విశ్వమును ప్రసవించింది కాన విశ్వశక్తిని ప్రసవత్రి అన్నారు. సాధకునిలో బ్రహ్మజ్ఞానమును ఉదయింపచేస్తుంది కాన కుండలిని శక్తిని జ్ఞాన ప్రసవత్రి అని అన్నారు. ఇదండి ప్రసవత్రి అనే నామానికి అర్థము. మరి ఇక ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి అనే నామాలకు వచ్చి, ప్రచండాజ్ఞ అంటే చండము అంటే
చండిక అంటే విజృంభించడం అండి. ప్రచండ వేగంతో అంటారు కదండి. అంటే ప్రచండ వేగంతో అంటే మనకి కొలవటానికి వీలు లేనటువంటి వేగముతో ప్రయాణం చేస్తుంది. ఏమిటండి? మన యొక్క కాంతి, మన యొక్క లోపల ఉన్న వెలుగు తత్వం అనేది, మనలో వెలుగు అనేది ఒక ప్రచండ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఆ వేగముని తెలుసుకునే వారు ఎవరండి? ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నట్టు తత్వదర్శనులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, ఆ బుధార్చితులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ఆ వెలుగుని, ఆ ప్రచండ వెలుగుని, ఆ ప్రచండ జ్యోతి స్వరూపాన్ని, ఆ ప్రచండ తేజస్సుని, అంటే లోపల మనలో ఉన్న కుండలిని శక్తిలో విజృంభించిన ఆ తేజస్సుని, అదే ఇక్కడ మనం చెప్పుకుంటుంది. ఆ తేజస్సుని ఎవరైతే దర్శిస్తారో అది ప్రచండ వేగంతో ప్రయాణం చేస్తుంది. అలా ప్రచండ వేగంతో ఎప్పుడైతే మనకు ప్రయాణం జరుగుతుందో మనలో ఉన్న కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి, కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్తారు. జ్ఞానినా తత్వదర్శన, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే దగ్ధ కర్మాణం అంటే మన కర్మలన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోతాయని చెప్పటమే ఇక్కడ ప్రచండాజ్ఞ. మరి ఈ ప్రచండమైన ఈ వేగము కూడా, ఇలాంటి వేగ స్థితి కూడా, ఇలాంటి ప్రయాణం అంటే విజృంభించిన ఆ వేగ స్థితి కూడా ఆజ్ఞ ఎవరి ఆజ్ఞతో జరుగుతుందండి? ఆ సర్వజ్ఞత్వం యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని చెప్పడం ఇక్కడ. ప్రచండ అంటే వేగముతో కూడి ఉన్న ఆ ప్రయాణము, ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క విజృంభణ కలిగిన దివ్య తేజస్సు కూడా ఆ సర్వజ్ఞత్వము ఏదైతే ఉందో, మూల చైతన్యము ఏదైతే ఉందో, మనం ఇందాక చెప్పుకున్న సర్వజ్ఞత్వం ఏదైతే ఉందో ఆ సర్వజ్ఞత్వము యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని చెప్పటము ఇక్కడ అర్థం అన్నమాట. ప్రచండ ఆజ్ఞ అనేది నామానికి అర్థం. ఇది చాలా లోతైన అర్థాలండి. మరి మనకి బాగా సాధన, దాని మీద పట్టు అవగాహన వస్తే చక్కగా అర్థమవుతాయి. మనకి 1కి 4 సార్లు మనం చక్కగా వింటూ ఉంటే మనకి అప్పుడు అర్థమవుతుంది. ఒకేసారి ఇంత జ్ఞానాన్ని లోపలికి తీసుకోవాలి. విన్నప్పుడు బాగానే ఉంటది, విన్నట్టే అనిపిస్తుంది, తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ తర్వాత చూస్తే మాయమైపోతుంది, అంటే మాయ. కాబట్టి దీన్ని పదే పదే మనం ఎన్నోసార్లు చెప్పుకుంటే గాని మనలో అస్థితం కలగదు, అస్థిరత్వం కలగదు, అనుభూతి కలగదు. అందులో ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనేది మరింతగా ఎన్నోసార్లు వినాలి. పత్రికారు అదే చెప్తున్నారు. చెప్పిందే చెప్పారు అని చెప్పేసి అనుకుంటారు. ఎంత చెప్పినా అది బుర్రలోకి ఎక్కదు. ఆ ఎక్కే దానికి వెళ్ళాలంటే ఇదిగో పదే మనం చెప్పుకుంటూ ఉంటే గానీ అది స్థితము కాదని చెప్తూ ఉంటారు. నిన్న మొన్న క్లాస్ లో కూడా సార్ అదే చెప్పారు. సో ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యలో మనకి చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాం. నిజంగానే మనకు అనిపిస్తూ ఉంటది, అబ్బాయి విన్నదే కదా మళ్ళీ అదే చెప్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ ఎంత చెప్పినాది ఈ క్షణం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, మరుక్షణం మళ్ళీ అడిగితే ఏం గుర్తుండదు, ఏం తెలియనట్టు ఒక ఇన్నోసెన్స్ అయిపోతాం. సో ఇది అంతటి అద్భుతమైన బ్రహ్మ విద్య, అద్భుతమైన మాయతోనూ ఉంటది. ఆ మాయను తొలగించుకుంటూ దాన్ని అనుభూతి చెందుతూ మన ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. అందుకే అనంతమైన ప్రయాణం అన్నారు, అందుకే అనిత్య తృప్త అన్నారు. ఇది కాబట్టి ఈ యొక్క ప్రచండాజ్ఞ అంటే ఆ యొక్క వెలుగులు మనకి ఎవరైతే సాధన చేస్తున్నప్పుడు మనలో ఆ దివ్య తేజస్సు ప్రచండంగా వెలుగుతున్నా ఆ యొక్క ఆ వెలుగులు కూడా ఆజ్ఞ అంటే ఆ సర్వజ్ఞత్వం యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని చెప్తాం. అంటే ఏంటంటే మనలో ఆ యొక్క స్థితిగతులు అన్ని కూడా మన యొక్క కుండలిని శక్తి మీదే ఆధారపడినాయి, విశ్వశక్తి మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్తాం అనమాట. ఇదంతా కూడా దాని యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. విశ్వశక్తి విశ్వమనందు ప్రతి అణువు పరమాణువులో నిండి తేజవంతంగా ప్రతిష్ఠితమై ఉంది. అట్టి దివ్యమైన విశ్వశక్తి మానవునిలో కుండలిని రూపంలో నిద్రాణమై ప్రతిష్ఠితమై ఉంది కాబట్టి ప్రతిష్ఠ అన్నారు. ప్రతిష్ఠ అంటే మన లోపల ఎక్కడుంది? మూలాధార చక్రంలో కుండలిని రూపంలో నిద్రాణమై ఉంది కాబట్టి దాన్ని ప్రతిష్ఠించబడారు. ప్రకటాకృతి అంటే ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో, సాధన చేయగా మనలో ఆ యొక్క కుండలి శక్తి జాగృతమైనప్పుడు ఇప్పుడు మనకి బాహ్యంలో కనపడుతుంది, అనుభూతి చెందుతున్నాం. మన శరీరము సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత అంటే మన శరీరము కాంతివంతంగా, మన మనసు చాలా ప్రశాంతంగా, మన యొక్క జ్ఞానము అనంత ప్రయాణం చేస్తూ ఇవన్నీ మనకి బయట కనబడుతున్నాయి. ఇంత ముందు అలా నిద్రాణమై ఉంది, అప్పుడు లేవు కదండి, అప్పుడు లేవు కదా, మనకి ఇంత జ్ఞానం లేదు, ఇంత శక్తి లేదు, ఇంత అవగాహన లేదు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉన్న ప్రతిష్ఠితమైన ఆ యొక్క శక్తిని మనం మేలుకొలిగినప్పుడు అది ప్రకటాకృతి అంటే బాహ్య రూపంలో ప్రకటాకృతిగా అవుతుంది, మనకు అనుభూతి పరంగా అవగాహన అవుతుంది, బాహ్యములో తెలుస్తుందని చెప్పడమే ప్రతిష్ఠ ప్రకటాకృతి అనే నామం. 156వ శ్లోకము. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా విముక్తస్థ వీరమాత వయత్ప్రసూహు. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి బ్రహ్మాండమున చుట్టూ ఈ యొక్క మన కనపడే ఈ బ్రహ్మాండమును
నుంచి ఆవిర్భవించిన ఆకాశం చుట్టూ కూడా మొత్తం కూడా ఆకాశం ఆవరించి ఉంది, అదంతా ప్రాణశక్తి. ఆ బ్రహ్మాండము చుట్టూ ఆవరించి ఉన్న శక్తి అంతా కూడా ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఆ మహాకాశంలో ఉన్న ఆ ప్రాణశక్తి సకల జీవరాశిలో ప్రాణశక్తి రూపంలో ఉన్నది. అందుకని ప్రాణేశ్వరి అని. ఆ సకల జీవరాశిలో ప్రాణేశ్వరిగా ఉంటూ ప్రాణాన్ని ఇస్తుంది కాబట్టి ప్రాణధాత్రి అని ఈ యొక్క నామాలకు అర్థం అనమాట. అంటే సకల జీవ స్వరూపాలలో కూడా ప్రాణేశ్వరిగా ఉండి ప్రాణధాత్రి ప్రాణాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి అనే నామాలకి ఇక్కడ అర్థం తెలుసుకున్నామండి. పంచాశక్తిపీఠ రూపిణి అంటే 50 శక్తి పీఠాలు అనమాట మనం అనుకుంటాం. ఇక్కడ పంచాశక్తిపీఠ రూపిణి అంటే మనకి విశుద్ధ చక్రంలో దాని గురించి చెప్పుకున్నాము. 50 అక్షరాలు మనకున్నాయి, తెలుగు అక్షరాలు. ఆ 50 అక్షరాల యొక్క ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తిపీఠమే అని అప్పుడు మనం చెప్పుకున్నాము. అట్లా ఈ 50 అక్షరాలు కూడా శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయని, ఆ 50 అక్షరాలతోనే మన యొక్క వాక్కు బయటికి వెలువడుతుందని, ఆ బయటికి వచ్చే ఆ వాక్కు స్వరూపాన్ని మనకి చాలా పవిత్రంగా భావించి ఇతరులతో సంభాషించడమే కానీ బయట ప్రకటించడానికి ఆ వాక్కు ఎంతో అద్భుతమైంది కాబట్టి ఆ సకల జనావళితో కూడా పరమ పవిత్రంగా ఆ వాక్కును ఉపయోగించుకోవాలని ఇక్కడ చెప్పడం ఒక అర్థము. అలాగే ఆ పంచశక్తిపీఠ రూపిణి అంటే ఈ పంచ అక్షరాలు అయితే ఉందో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బీజాక్షరంగా ఉందని దీనిలో మనకు అంతరార్థంగా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మనకి పంచాశక్తిపీఠ రూపిణి అంటే అమ్మవారి యొక్క సతీదేవి దేహాన్ని దగ్ధం చేసుకున్నప్పుడు శివుడు ఆ యొక్క సతీదేవి యొక్క శరీరాన్ని అలాగా తెచ్చుకుంటూ ఉంటే ఎత్తుకుని వచ్చేస్తూ తన మోహంలో పడిపోయి తన యొక్క దుఃఖంలో ఉండిపోతాడు అనమాట. ఎవరు? శివుడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని చేతుల్లో తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు ఆయన మరీ మోహితుడవుతున్నాడు, మరీ దుఃఖితుడవుతున్నాడు అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి అప్పుడు ఆయన మోహాన్ని ఛేదించాలని అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవం కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోట పడిపోతుంది అని బాహ్యార్థంలో మనకి పురాణాల్లో మనం చెప్పాను కదా. ఆ ఒక్కొక్క చోట పడిన చోట అది శక్తిపీఠ రూపిణులుగా శక్తిపీఠాలుగా ఆవిర్భవించినాయి అని మనకి పురాణాల్లో చెప్పిన విషయాలు, మహానుభావులు చెప్పిన విషయాలు కూడా. ఆ పడిపోయిన శక్తిపీఠాలు కొంతకాలం తర్వాత పరమేశ్వరుడు మళ్ళా వెళ్ళి తన శక్తిపీఠాలు అన్ని చోట్లకి వెళ్ళి తన శక్తిని కూడా అక్కడ ప్రసాదిస్తారు అనేది శివపురాణంలో ఉంటుంది. ఇది బాహ్యంగా మనకు పురాణాల్లో తెలిసేది. అంతరార్థంగా తెలుసుకోవాలంటే మన యొక్క 50 అక్షరాలు మన లోపలే ఉన్నాయని, ఆ 50 అక్షరాలు ఏంటో విశుద్ధ చక్రం, అనాహత చక్రం, మణిపూరక చక్రం, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రంలో ఆ 50 అక్షరాలు, ఆజ్ఞా చక్రంలో కూడా 50 అక్షరాలు మనకి విభజించబడి ఒక్కొక్క శక్తిపీఠం ఒక్కొక్క దళముతో ఒక్కొక్క బీజాక్షరంగా ఉంటే శక్తిపీఠాలుగా ఉన్నాయని చెప్పేసి మన అంతరార్థంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇది పంచాశక్తిపీఠ రూపిణి యొక్క నామార్థము. విశృంఖల అంటే సకల జీవుల పంచభూతములతో నిర్మితమైన శరీరములు. అంటే ఈ యొక్క శరీరములందు మన పంచభూతములతో తయారైంది ఈ శరీరం అంతా కూడా. ఈ పంచభూతాలు కూడా ఆ యొక్క విశ్వశక్తి సంఖ్యలలోనే ఉంది అన్న విషయం తెలియజేస్తుంది. సంఖ్యలు అంటే విశృంఖల అంటే సంఖ్యలతో బంధించబడటం విశృంఖల అంటే. ఆ శృంఖలాలను ఆ యొక్క శృంఖలాలను అంటే ఆ యొక్క బందీలుగా ఉన్నది ఏమండి ఈ పంచభూతాలు కూడా. మరి పంచభూతాలలో లేక సంఖ్యల్లో బందీలై ఉన్నాయి. పంచభూతములు అనంత ప్రకృతి యొక్క శాసనము అనే సంఖ్యలలో బందీలై ఉన్నారు. పంచభూతముల యొక్క ఈ అనంత ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా అనంత ప్రకృతిలో బందీలై ఉన్నాయి అని సంకేతాలుగా చెప్పబడుతుంది. ఇటువంటి సంఖ్యలు ఏమీ బంధించలది, వాటికి అతీతమైనదే విశ్వశక్తి. అందుకని విశ్వశక్తిని విశృంఖల అని నామార్థంగా చెప్పారనమాట. మరి ఒక పంచాశక్తిపీఠ రూపిణి అన్న పంచ సంఖ్యోపచారిణి, పంచ ప్రేతాసనాసీన అనే నామాలు మనం చెప్పుకున్నప్పుడు ఈ పంచభూతములలో కూడా ఆ శక్తి దానిలో ప్రవేశించబట్టే ఆ శక్తికి జీవం వచ్చిందని, లేకపోతే అవి కూడా నిర్జీవాలే ప్రేతములుగా ఉంటాయని చెప్పి మనం పంచప్రేతాసనాసీన అనే నామంలో చెప్పుకున్నాం. అదే విధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ యొక్క పంచభూతాల యొక్క భూతాలు గాని మనకు ఇవన్నీ కూడాను ఆ యొక్క ఆజ్ఞతో లోబడి, అంటే అనంత ప్రకృతి యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. అంటే ఆ సంఖ్యలలో బంధించబడి ఉన్నాయి. అవి ఉంటేనే వీటికి జీవం ఉంటది. ఆ అనంత ప్రకృతి శక్తి దానిలో ప్రవహిస్తేనే
ఈ పంచభూతాలకి జీవం ఉంటది, లేకపోతే అవి కూడా జీవం లేనివి అవుతాయి. కాబట్టి ఇదంతా కూడా సమస్తము ఆ యొక్క అనంత ప్రకృతికి లోబడి ఉందని చెబుతూ, అలాంటి ఆ విశ్వశక్తి ఏదైతే ఉందో, ఆది పరాశక్తి ఏదైతే ఉందో, పరబ్రహ్మ స్వరూపిణి ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఆదిశక్తి ఎవరికి లోబడి లేదు, ఏ విశృంఖలాలలో లేదు, ఏ సంఖ్యలలోనూ బంధించబడలేదు. తన ఇష్టము తన చైతన్యముతోనే జరుగుతుందని చెప్పడమే ఇక్కడ అర్థం అన్నమాట. దీని యొక్క విశృంఖల అనే అర్థం, నామార్థం. అలాగే సాధకులు కూడా కుండలిని శక్తి సహస్రాలను చక్కగా స్థిరమైనప్పుడు వారికి కూడా విశృంఖల అనే సర్వ స్వతంత్ర స్థితి ఏర్పడుతుంది. అంటే సాధన చేయగా మన యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు, షట్చక్రాల గుండా ప్రయాణం చేసి సహస్రార స్థితిలో చేరినప్పుడు, అప్పుడు మన ఆ యొక్క సాధకుడు ఏమవుతాడు, ఈ పంచభూతాలకు లోనై ఉండడు. ఈ యొక్క అన్నమయ ప్రాణమయ మనోమయ కోశ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకి లోబడి ఉండడు. తన యొక్క విశ్వమయ నిర్వాణమయ స్థితిలో ఎప్పుడైతే చేరాడో, అది ఆ సహస్రార స్థితిలో ఎప్పుడైతే చేరాడో అప్పుడు విశ్వంతో అనుసంధానం అయిపోతాడు. తాను అంటూ ఏముండదు, తన యొక్క ఐడెంటిటీని కోల్పోతాడు. తన యొక్క స్థితి ఆ సహస్రార స్థితిలో తన యొక్క ఆ నేను అనేది ఎప్పుడైతే మొత్తం పోయిందో, తన యొక్క ఆత్మస్వరూపము, తన యొక్క స్వస్థితి ఏదైతే ఉందో, ఆ విశ్వ రూపంతో విశ్వశక్తితో విశ్వ చైతన్యంతో అనుసంధానమై ఉన్నప్పుడు తన యొక్క స్వరూపము కూడా ఆ యొక్క విశ్వంతో అనుసంధానప్పుడు తన యొక్క విశృంఖలాలు అంటే తన యొక్క బంధాలను కూడా తెంచేసుకుని యూనివర్సల్ ఎనర్జీతో కాంటాక్ట్ అవుతూ ఉంటాడు అని చెప్పటమే ఇక్కడ అంతరార్థం సాధకుడుగా. ఇందాక చెప్పుకుంది పంచప్రతాసనాస్ అంటే మన యొక్క పంచభూతములు అనంత ప్రకృతికి లోబడి ఉన్నాయని, ఆ తర్వాత ఆ యొక్క విశ్వశక్తికి ఎలాంటి విశృంఖలాలు లేవని, ఆవిడ ఏ సంఖ్యలతో బంధింపబడలేదని అక్కడ అర్థం చెప్పుకొని, ఇక్కడ సాధకుడికి వచ్చేటప్పుడు చెప్పగలిగేది ఏంటంటే, మన యొక్క కుండలిని శక్తి జాగృతం చేసుకుని సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పంచభూతములను కూడా విడబడి ఆ యొక్క విశ్వమయ శక్తితోటి, ఆ యొక్క నిర్వాణమయ శక్తితోటి అనుసంధానమైనప్పుడు ఏ యొక్క బందీలకు లేకుండా దేనిలోనూ లోబడకోకుండా పూర్తి స్వతంత్రుడిగా జీవిస్తాడు సాధకుడు. అప్పుడు అనంత ప్రజ్ఞతో అనుసంధానం అవుతాడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క నామం. విభక్తస్థ అంటే విశ్వశక్తి సకల చరాచర బ్రహ్మాండము గాని తానే స్వయంగా రూపుదాల్చినప్పటికీ, విశ్వశక్తి మొత్తం ఈ యొక్క సకల చరాచర బ్రహ్మాండాన్ని తానే స్వయంగా సృష్టి చేసినప్పటికీ, పుట్టించినప్పటికీ, సకల జీవుల యొక్క హావ భావాలు కర్మలను తానే అనుభవిస్తున్నప్పటికీ, వాటికి స్పందించకుండా, కర్మలను అంటుకోకుండా సర్వసాక్షిగా ఉంటూ, సర్వము తానై ఏకంగా ఉంటూ, దేని చేత బంధింపబడనిదిగా ఉండే స్థితిని విభక్తస్థ అన్నారు. అంటే విభక్తస్థ అంటే ఇక్కడ బాగా చెప్పుకోవాలంటే పద్మపత్ర మీమాంబస్ అనమాట. అన్నిటి యందు ఉంది కానీ దేనికి అంటుకోదు. తన స్వరూపం ద్వారానే విశ్వమంతా ఈ సకల చరాచర బ్రహ్మాండము తన ఇచ్ఛానుసారమే ఏర్పడింది. అందులో చరించే జీవుల యొక్క చర్యలు, కర్మల యొక్క ఫలితాలు అన్ని కూడా ఉంటున్నాయి. కానీ ఏ కర్మలకు ఏ చర్యలకు అంటబడకోకుండా, దేనిలోనూ బంధించుకోకుండా తనకు తానుగానే ఉంటూ ఈ యొక్క స్థితిని నడుపుతుంది. విభక్తస్థ అంటే విడుదల, దేనిలోనూ లేకుండా, దేనితోనూ అంటుకోకుండా, దేనితోనూ మమేకం అవ్వకుండా తన యొక్క స్థితిలో తను ఉంటూ ఇలా నడిపిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఈ విభక్తస్థ అనే నామం. ఇక మరి సాధకులుగా వచ్చినప్పుడు ఏం చేయాలి? సాధకులు కూడా ప్రపంచంలో వ్యవహరిస్తూ, ఈ యొక్క వ్యవహారం చేస్తూనే, అన్నిటేందు ఉంటూనే పరమహంస నీటిలో ఉండి నీటిని పాలని ఎలా అయితే వేరు చేసి తన యొక్క పాలనే స్వీకరిస్తుందో హంస, అదే విధంగా సాధకుడు కూడా వ్యవహార స్థాయిలో ఉంటూ, ప్రపంచంలో జీవిస్తూ, అన్నిటి యందు సంగమిస్తూ, అన్నిటి యందు అనుభవిస్తూ కూడా తన యొక్క జ్ఞానంతో, తన యొక్క విశ్వశక్తితో దేని యందు అంటరుకోకుండా, దేనిలోనూ మమేకమవుకోకుండా ఉండే స్థితిని పొందుతాడు అని చెప్పి ఈ యొక్క విభక్తస్థానామానికి అర్థం అనమాట. అదే దీనికి బాగా ఉదాహరణగా ఏం చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నిటి యందు ఉంటాడు. చిన్ననాటి నుంచి తన పుట్టిన దగ్గర నుంచి తనకు అన్ని కష్టాలే. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా తన యొక్క చిరునవ్వుతో ఎలా వాటిని అధిగమించగలిగాడు. మరి పురుష సామ్రాజ్య యుద్ధాలు వచ్చినప్పుడు కూడా తను ఎలా ఉండగలిగాడు. అన్నిటి యందు చివరికి తన యొక్క నిర్యాణ స్థితిలో కూడా తన యొక్క గాంధారి ఇచ్చిన శాపం వల్ల తన వంశం తన కళ్ళ ముందే సర్వనాశనం అయిపోతున్నా కూడా అలా చూస్తూ ఉండగలిగే స్థాయి ఏదైతే ఉందో అదే సర్వసాక్షి. ఆ సాక్షి తత్వాన్ని అలవాటు చేసుకోవడమే విభక్తస్థ అనే నామానికి అర్థము.
వీరమాత వీరుల యందు ఉపాసనా ధురంధరుల యందు ధర్మం కొరకైతే ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళలో విశేష అభిమానంగా ఉంటుంది అని చెప్పటము. వీరులు అంటే మన యొక్క మన సొంతం కోసం కాక సమాజం కోసం, లోక కళ్యాణం కోసం, లోక శ్రేయస్సు కోసం ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో, అలాగే ధైర్యంగా ఎవరైతే ఉన్నారో, ధైర్యంతో సాహసంతో మన యొక్క విరోచితంగా పోరాడే వారి యందు కూడా తన అభిమానం చూపిస్తుందట. ఆ విశ్వశక్తి అభిమానం చూపిస్తుందంట. ఎందుకంటే తన కోసం తను చేసుకోవటం లేదు, లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణార్థం కోసం తన యొక్క సర్వశక్తులు ఒడ్డాడుతున్నాడు. కాబట్టి అలాంటి వారంటే చాలా ప్రీతి అమ్మవారికి. అందుకని వీరప్రియ వీరమాత అన్నారు. అంటే వారి యందు ఉన్న శక్తిని వీరమాతగా, అందుకే వీరమాత మనకి బిరుదులిస్తూ ఉంటారు కదా. నిన్నగాక మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన సంతోష్ మరి చైనాలో ప్రాణాలు వడ్డాడు. అలాగే చాలా మంది వెళ్ళిపోయారు. మరి వాళ్ళలో ఉన్న చూడండి, కుటుంబంలో బాధ అనేది ఉంటుంది. ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క ఆ లోటు తీర్చలేనిది అయినా కూడా దేశం కోసం పోరాడాడు. నా చిన్న పిల్ల 11 years అంతా ఉంటాయి, వాళ్ళ నాన్నకి సెల్యూట్ చేస్తున్న ఒళ్ళు గగురు పడిచింది. అట్లా ఎంతో మంది మరి ఎన్నో వాళ్ళ నష్టాలు కోర్చి అలాంటి వాళ్ళ చరిత్ర చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంటదంటే, అలాంటి నిర్జన ప్రదేశాల్లో అంత చలిలో 0 degrees centigrade లో వాళ్ళు మన దేశం కోసం పోరాడుతున్నారంటే, మన దేశాన్ని రక్షిస్తున్నారంటే, అదిగో అలాంటి వీరులు ఎందు ఆ యొక్క మాత సర్వదా సర్వవేళలా ఉంటుందని చెప్పడానికి వీరమాత అని చెప్పేసి అన్నారు. వియత్ ప్రసూహు అంటే ప్రసవించటం, అంటే దాని నుండి ఆవిర్భవింప చేయటం. ఈ యొక్క విశ్వశక్తి ఆ యొక్క మూల చైతన్యం నుండి, ఆ బ్రహ్మాండం నుంచి ఈ యొక్క సగుణ ప్రపంచం అంతా, మనకు కనబడే ప్రపంచం అంతా తన యొక్క చైతన్యం నుండి, తన యొక్క ఆ మూల చైతన్య స్వరూపునిగా ఉండి తన నుండి ఆవిర్భవింపజేసింది. మనకు కనపడి మనం జీవించే ఈ యొక్క స్వరూపం అంతా, ఈ యొక్క ప్రపంచం అంతా అలాగే ప్రసవించబడింది అని చెప్పటమే వియత్ ప్రసూహు అనే నామానికి అర్థము. అలాగే అంటే మనకి సాధకుడు కూడా మనస్సును ఎప్పుడైతే శుద్ధం చేసుకున్నాడో, ఎప్పుడైతే ఆ చైతన్యంతో అనుసంధానం అయ్యాడో, శుద్ధమైన మనస్సు శుద్ధ చైతన్యంతో ఉండగలుగుతాడో, అప్పుడు కూడా తాను ఆవిర్భవింప చేసుకోగలడు తన నుండి అని చెప్పేసి ఈ సాధకుడు కూడా ఇంకొక కోణంలో చెప్పబడింది. అంతర్సిద్ధి అంటే అంతరాత్మ అన్నమాట. బాహ్యంలో చెప్పుకోవడానికి ఏంటంటే ఆ విశ్వస్వరూపము ఆ యొక్క మూల చైతన్యం తన నుండి, తన గర్భము నుండి ఆవిర్భవింప చేస్తుంది కాబట్టి ప్రసవిత్రి అని అన్నారని అక్కడ ఆ నామానికి అర్థమవుతుంది. వియత్ ప్రసూహు అంటే తన నుండి తాను ఆవిర్భవింప చేయడం. అదే విధంగా సాధకుడు కూడా తన శుద్ధ చైతన్యంతో అనుసంధానం అయినప్పుడు తన నుండి తాను బయటపడి విడుదలయ్యి ఇంకొక క్రియేటర్ గా, ఒక పూర్ణాత్మగా తయారవగలడు అని చెప్పటమే వియత్ ప్రసూహు. తన నుండి కూడా ఇంకొక లోకాన్ని సృష్టించగల శక్తి ఆ యొక్క సాధకుడికి కూడా వస్తుంది. పూర్ణాత్మ అంటే మన యొక్క అక్కడ నుంచి ఏ అంశతో అయితే మన పూర్ణాత్మ నుండి వచ్చామో అదే అంశతో మళ్ళా వెళ్ళి మన పూర్ణాత్మలో కలవటం, అలా ఒక కోణంలో అవ్వచ్చు. మరొక కోణంలో ఏంటంటే ఈ సాధకుడు పరిపూర్ణత పొందినప్పుడు, అంటే శుద్ధమైన పరిపూర్ణమైన స్థితి వచ్చినప్పుడు తను కూడా ఇంకొక పూర్ణాత్మగా క్రియేట్ చేసి ఇంకొక లోకాన్ని కూడా సృష్టించగలగ సర్వస్వతంత్రుడు అని చెప్పి కూడా చెప్తా ఉంటుంది అంటే ఈ నామంలో. అలాగే అమ్మ ఎలా అయితే తన నుంచి ఆవిర్భవింప చేసుకుందో, అదే విధంగా సాధకుడు కూడా ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఇంకొక ప్రపంచాన్ని సృష్టించగలగ శక్తి, సమర్థత ఆ సాధకుడికి వస్తుందన్నదే వియత్ ప్రసూహు అనే నామానికి అర్థము. ఇక 157వ శ్లోకము. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద అంటే అండి, ముకుంద అంటే మనకు ముకుందుడు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది మన శ్రీకృష్ణ పరమాత్మ. చిన్ననాటి నుంచి ఆ యొక్క ముకుందుని శాస్త్రాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఒకానొక సమయంలో ఈ యొక్క అమ్మవారు లలితా త్రిపుర సుందరి ముకుందుని రూపంలో, అంటే ఆ కృష్ణుడి సహోదరిగా జన్మించి కొంతకాలం తన యొక్క వేణుగానంతో ఈ ప్రపంచాన్ని ఓలలాడించిందంట. అందుకని ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి అని ఆమెను కీర్తించబడింది. అలాగే పరవశింపజేసింది. అలాగే సకల భవబంధముల నుండి కూడా సాధకుడిని విడుదల చేసి ముక్తిని కలగజేస్తుంది కాబట్టి ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి అన్నారు. అంటే మన యొక్క సాధకుడు
సాధకుడు సంసార భవబంధములో చిక్కుకున్న వాడిని విడుదల చేసే శక్తి ఆవిడదే, దాని నుండి బయటికి పడేసే శక్తి ఆవిడదే, ముక్తినిచ్చే శక్తి కూడా ఆవిడదే. అందుకని ముకుంద, ముక్తి నిలయ, మూల విగ్రహ రూపిణి అని చెప్పేసి చక్కగా ఇక్కడ స్తుతించారు, కీర్తించారు. ప్రతి మానవుల్లోని ముక్తికి కారణమైన ముకుంద, ముక్తినొసగే శక్తి సహస్రారంలో ప్రతిష్ఠితమై ఉన్నది కావున ఆ యొక్క శక్తినే ముక్తి నిలయ అన్నారు. ఆ ముక్తి పొందడం ఎక్కడండి? కైవల్య పదము, సహస్ర పదము, సహస్రార చక్రములు, సహస్రార స్థితిలో పొందటం అని చెప్పేసి అనుకుంటాం కదా. సో మన పరమ పదము, మన కైవల్య పదము ఏదైతే ఉందో అదే ముక్తి నిలయ. అది ఎక్కడుంది అంటే సహస్రార స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఇచ్చే శక్తి, ఆ ముక్తిని కలిగించే శక్తి, ఆ పరమ పదాన్ని చేర్చగలిగే శక్తి ఆ విశ్వశక్తే. కాబట్టి అందుకని ముకుంద నిలయ అని చెప్పేసి, ముక్తి నిలయ అని చెప్పేసి అన్నారు. అంటే ఆ సహస్రార స్థితిలో ఉన్న శక్తిని ముక్తి నిలయ అని కూడా కీర్తించబడింది. ఇక మూల విగ్రహ రూపిణి. మూల విగ్రహ అనగా విశ్వం యొక్క నమూనా, బ్లూ ప్రింట్ గా భావించవలెను. మూల విగ్రహ రూపిణి అంటే మన యొక్క కనబడే ఈ ప్రపంచం అంతా, మనం చూసే ప్రతి కోణములోను, ప్రతి అంశము, ప్రతి ఒక్క మన దృష్టికి అందినంత అంతా కూడా ఇది అమ్మ యొక్క బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే మనకు తెలుసు కదండి, మనకు ఒరిజినల్ ఏది ఉందో ఆ ఒరిజినల్ నుంచి మనం తీస్తాం కదా బ్లూ ప్రింట్ అంటే. సో ఒరిజినల్ నుంచి అమ్మ ఒరిజినల్ ఎలా ఉందో ఇలా మనం చూసేదంతా కూడా బ్లూ ప్రింటే. మనం అమ్మ కంటే వేరేది కాదు, అమ్మ కంటే అన్యమైనది కాదు, తన నుండి ఆవిర్భావం చేసుకున్నది కాబట్టి సమస్తము అమ్మే అని చెప్పేసి అని బ్లూ ప్రింట్ అంటే తన నుండి ఆవిర్భవించింది. యాజ్ ఇట్ ఈజ్ గా తను ఎలా ఉందో అలాగా ఇది చూసేదంతా కూడా ఆ యొక్క స్వరూపమే, మూల విగ్రహ రూపిణి అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అలాగే వ్యక్తిలో ఉండే కుండలిని శక్తి యొక్క బ్రహ్మము, విశ్వంలో వ్యక్తి ఎలా ఆవిర్భవించాడో అలాగే శక్తి జాగృతమైనప్పుడు వ్యక్తి ఎలా తిరిగి మళ్ళా బ్రహ్మం అవుతాడో, ఇది ఆయా అంకురములో వృక్షం యొక్క వివరములు ఎలా ముద్రితమై ఉన్నవో అలానే కుండలిని శక్తిని మూల విగ్రహ రూపిణి అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎలా అయితే అమ్మ నుంచి ఆ యొక్క శక్తి మన కనపడే ప్రపంచం అంతా కూడా ఈ సగుణ ప్రపంచం ఎలా అయితే ఆవిర్భవించబడిందో అదే విధంగా సాధకుడులో కూడా తన యొక్క శక్తి ద్వారా తన సాధన చేసుకున్నప్పుడు తన నుండి కూడా అంత, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, తను కూడా ఇంకొక ప్రపంచాన్ని సృష్టించగలడు అని చెప్పి. సాధన పరిపక్వత పొందినప్పుడు, పరిపూర్ణుడైనప్పుడు తన పూర్ణాత్మలో లయం కాకుండా ఇంకొక ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేయగలిగే సర్వ స్వతంత్రుడని ఎలా చెప్పుకున్నాం అదే ఇక్కడ రూపం. అలా మూల విగ్రహ రూపుడు అంటే ఆవిడికి ఎంత స్వేచ్ఛ ఉందో సాధకుడుకు అంత స్థితి పొందినప్పుడు అలాంటి యొక్క విగ్రహ రూపుడిగా తయారవగలడు ఆ సాధకుడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ సాధనలో పరిపక్వత పొందిన తర్వాత తాను వేరు, తను వేరు, అమ్మ వేరు అని అనిపించదు. సర్వము తానే అయిపోతుంది, అంతా తానే అయిపోతున్నప్పుడు అలాంటి అనుభూతి ఆవిడకి ఏ అనుభూతులు కలుగుతున్నాయి అలాంటి అనుభూతులు ఈ సాధకుడు కూడా పొందగలడు అన్న విషయాన్ని ఈ మూల విగ్రహ రూపిణి అనే నామంలో తెలియజేస్తుంది. అది ఎప్పుడు మన లోపల ఆ శక్తి జాగృతమైనప్పుడు షట్చక్రాల గుండా ప్రయాణం చేసి చాలా సహస్రార స్థితికి చేరి సర్వ విషయములందు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో అన్నిటయందు ఉండి ఏది అంటుకోని స్థితి ఎలా అయితే అనుభవిస్తూ ఆనందిస్తూ చివరి నిర్యాణ సమయంలో కూడా సంతృప్తిగా చాలా ప్రశాంతంగా నవ్వుతూ తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టాడో అలాంటి ముక్త స్థితి, అలాంటి ముక్త రూపములో ఉన్నప్పుడు ఇదిగో అలాంటి జరుగుతుంది. అమ్మ యొక్క ప్రపంచం ఎలా ఆవిర్భవించింది అమ్మ నుండి, తన నుండి కూడా ఇంకొక ప్రపంచాన్ని సృష్టించగలడు లేదా విగ్రహ రూపంలో మూల శక్తితో ఉండగలడు. భావజ్ఞ అంటే ఆది మధ్యాంతర రహితమైన ఈ దైవీ శక్తిని ఊహించి భావించి నమ్మి ధ్యాన సాధన చేయుట ద్వారా దర్శించాలి తప్పితే మరి ఏ విధమైన ప్రాపంచక వస్తు విషయ జ్ఞానముల ద్వారా దర్శింప శక్యము కానిది భావజ్ఞ అనే నామ. భావజ్ఞ అంటే భావముతో భావము ద్వారా తెలుసుకోబడేదంట. అంటే ఒక బాహ్య ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుల ద్వారా కొలవలేము, దర్శించలేము, దేనితోనూ పరిగణించలేము. కానీ కేవలము నీ భావన మాత్రము చేతే, నీ భావన చేత అంటే నీ భావనలో నువ్వు సిద్ధింప చేసుకున్న దాని చేతనే నువ్వు దర్శించగలవు అని చెప్తున్నారు. ఆ భావన ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత శక్తి పొందాలంటే నువ్వు అంత సాధన చేసినప్పుడు అంత సాధకుడు. ఇందాక చెప్పుకున్నట్టు మన యొక్క శక్తి జాగృతమైనప్పుడు, శక్తి పరిపూర్ణమైనప్పుడు, శక్తి క్షేత్రముగా తయారైనప్పుడు సాధకుడు సకల శక్తివంతుడైనప్పుడు, సాధకుడు సకల జ్ఞానవంతుడైనప్పుడు
అప్పుడు నీ భావము కూడా అంత పవిత్రంగా ఉంటది. ఆ భావనా రూపంలో నువ్వు దర్శించగలవు గాని దేని చేత బాహ్యపరమైన వస్తువుల చేత దర్శింప చేయలేవు అన్న విషయాన్ని భావజ్ఞానే నామంతో తెలియచేపడుతుంది అనమాట. అంటే భావజ్ఞ అంటే అంత అంటే ఇందాక భావనాగమ్య అని కూడా ఒక చోట వస్తుందండి. భావముతోనే మన ఆ గమ్యాన్ని చేరగలం కానీ ఇంకా ఏ ఇతర పదార్థములతోటి ఏ ఇతర దానితో చేయలేం. కేవలము అంతర్ముఖ సాధన ద్వారా మన యొక్క భావాన్ని సుస్థిరం చేసుకుని మన భావాన్ని దృఢం చేసుకుని తద్వారా మన మనసుతో భావముతో దర్శింపవచ్చు. అసలు నిజం చెప్పాలంటే మన యొక్క ఈ యొక్క లలితా రహస్య సహస్రనామముల ప్రతి నామమును కూడా భావముతోనే దర్శించాలి. భావముతోనే దర్శించాలి అంటే మన ఎప్పుడైతే మన మనసును శూన్యం చేసినప్పుడు ఆ యొక్క శక్తి మనలో ప్రకటితం అవుతుందో, ఆ శక్తి మనలో జాగృతం అవుతుందో, తద్వారా ఆ యొక్క శక్తి ద్వారా మనలో ఆ భావము కూడా చాలా సుస్థిరమవుతుంది, పవిత్రమవుతుంది. ఆ యొక్క పవిత్రమైన భావనా స్థితిలోనే మనం అమ్మని దర్శించగలము, ప్రతి నామములోని అంతరార్థాన్ని దర్శించగలము అన్న విషయాన్ని మొదటి నుంచి అమ్మ చెప్పేది అదే. మనం అందుకే అన్నారు అంతరార్థము అద్వైత సిద్ధి అని. అంతరార్థం అంటే మనం ఇలా విషయాలు తెలుసుకుంటూ ఆ తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అద్వైత సిద్ధి అంటే తానుగా అద్వైతం అంటే ద్వైతము లేనటువంటిది, ఉన్నది ఒకటే వస్తువు. ఆ అద్వైత స్థితిని మనం పొందటమే అంతరార్థం అద్వైత సిద్ధి. ఇదే భావజ్ఞ పవరోగజ్ఞ అని చెప్పే నామానికి అర్థాలు అనమాట. ఇలా ప్రతి నామములో కూడా 1000 నామములో కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి మన బాహ్యములో మనం తెలుసుకుంటాం. బాహ్యములో కూడా అంతరార్థం తెలుసుకుంటున్నాం సుమా. బాహ్యములు అంటే బాహ్యములో కాదు, బాహ్యములో కూడా మన అంతరార్థం తెలుసుకుంటూ అంతరార్థంలో అద్వైతార్థం తెలుసుకుంటున్నాం. ఇదే మన యొక్క లలిత రహస్య సహస్రనామంలో అంతరార్థ జ్ఞానయోగం అంతరార్థము అద్వైతార్థము. సో ఈ విధంగా మన అంతర్ముఖ ప్రయాణం ద్వారా అంతర్ముఖ సాధన ద్వారా మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆ అంతరార్థాలు తెలుసుకుని అంతరార్థం ద్వారా అద్వైత సిద్ధిని పొందుతున్నాం అన్నదే ఈ భావజ్ఞ పవరోగజ్ఞ నామానికి అర్థం. ఇక భవరోగగ్ని అంటే సృష్టిలో ఏ జీవికి లేనటువంటి అత్యంత అద్భుతమైన శరీర నిర్మాణము, మేధస్సు, తద్వారా విచక్షణా శక్తి, తద్వారా ఆత్మజ్ఞానము మరి గ్రహించగలిగినందుకు మనస్సు మానవులకి మాత్రమే ఇవ్వబడింది. ఏ జీవికి ఈ మనస్సు అనేది లేదు, బుద్ధి అనేది లేదు. వాళ్ళు ఆ మిగతా జీవరాశి అంతా కూడా తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడం, ఆ పూటకి చక్కగా తింటాం, ఆ పూటకి వందతో వదిలేయటం అంతే తప్ప మిగతా ఏ జీవరాశి కూడా కూడబెట్టుకునే స్థితి లేదు. అలా అని పందాలతో కూడుకున్నది లేదు. అలా ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం జీవించే మిగతా జీవరాశి. కానీ మానవుడికి ఇచ్చాడు గొప్ప మేధాశక్తి ఇచ్చారు, చక్కటి శరీర నిర్మాణం ఇచ్చారు, చక్కటి విచక్షణ జ్ఞానం ఇచ్చారు, చక్కటి జ్ఞానం తెలుసుకోవడానికి మంచి ఇంద్రియ సమూహాన్ని ఇచ్చారు. సో ఈ అన్నిటి ద్వారా మనిషి చక్కగా తను దర్శింప చేసుకునే శక్తి మానవుడికి ఇచ్చిందనమాట. అయితే మానవులు ఏం చేస్తున్నారు? తమ మేధస్సును అంతటిని కూడా ప్రాపంచిక సౌఖ్యముల కోసము మరి సంపదల కోసము మాత్రమే హెచ్చిస్తూ ఆత్మజ్ఞానం అలక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేస్తున్నారు, పెద్ద పట్టించుకోవడం లేదు, దాని గురించి పెద్ద అవగాహన లేదు. ఇది మనకి జీవితం అంటే ఏంటి? సుఖంగా వెళ్ళిపోవటం, హ్యాపీగా ఉండటం, మనకున్న ప్రపంచాన్ని చాలా ఆనందకరంగా హాయిగా ఉండాలని కోరుకోవటం ఇదే. అలాగే ప్రాపంచిక వస్తువులపై వెంపర్లాట, తర్వాత మనకి ఏది కనపడేది అది కావాలని ఒక వ్యామోహాల్లో పడి కొట్టుకుపోతున్నాం తప్ప సరిగ్గా ఆ యొక్క ఆత్మజ్ఞానంపై ఒకంత కూడా అలా పెట్టరనమాట. అది అలక్ష్యం చేస్తూ ఉంటారని. అలాగే సంసార రోగం అంటే సంసారం అంటే భవం అంటే సంసారం, భవరోగగ్ని అంటే సంసారంలో కూరుకుపోవడం అనమాట. ఇదే కదండి సంసారం అంటే. సో ఈ సంసార పంకిలంలో ఎప్పుడైతే కూరుకుపోతుంటామో ఆ భగవద్జ్ఞానం ద్వారానే ఈ భవరోగం నశిస్తుంది. కావున విశ్వశక్తిని భవరోగగ్ని అంటారు. ఆ భవరోగం అంటే ఈ సంసారం అనే సాగరములో మునిగి అదే సత్యం అనుకుని అదే ఆనందం అనుకుని దానిలోనే మునిగి తేలుతూ ఉండేవాడు ఎవరంటే భవరోగగ్ని. మరి అలాంటి భవరోగగ్ని బయటకు తీసుకురావాలంటే ఇదిగో ఆ యొక్క విశ్వశక్తియే దానికి మార్గము. అంటే ఎవరైతే అంతర్ముఖం అవుతారో, ఇందాక చెప్పుకున్నట్టు అంతర్ముఖం అవుతారో ఆ అంతర్ముఖ సాధన ద్వారానే ఆ సంసారం అనే సాగరం నుండి ఆ భవరోగం నుండి విముక్తి చేయించే శక్తి. కాబట్టి ఆ యొక్క శక్తిని భవరోగగ్ని అని కీర్తించబడింది. ఇక భవచక్ర ప్రవర్తిని. భవచక్రం అనగా సంసార చక్రం అనే కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నంత కాలం ఈ భవచక్రము అనుభవంలోకి వస్తేనే గాని తెలుస్తుంది అనమాట. శక్తి సహస్రారం చేరినప్పుడే భవ చక్ర సంసారంను దాటుతాం. కావున మూలాధారంలో వ్యవస్థితమైన కుండలిని శక్తిని భవచక్ర ప్రవర్తిని అన్నారు.
ఇదిగో ఆ నామానికి అదే అర్థం. భవరోగికి అంటే ఆ భవరోగం అంటే సంసారం అనే సాగరములు ఎవరైతే కూరుకుపోయి ఉన్నాడో అలాంటి వాళ్ళని కూడా అమ్మ ఎలా ఛేదించి బయటకు తీసుకొస్తుందో ఆ విశ్వశక్తి, అట్లానే ఇక్కడ భవచక్ర ప్రవర్తన అంటే చక్ర ప్రవర్తన అంటే దానిపై అధిష్టానం చేసేది. చక్ర అంటే అధిష్టానం చేసేది. మనలో ఉన్న అజ్ఞానంపై అధిష్టానం చేస్తుంది కాబట్టి మనకు తెలియట్లా. ఎప్పుడైతే మనకు ఆ సంసారం అనే ఆ భావంలోంచి బయటపడాలని ఒక ఆలోచన కలిగిందో, ఒక బీజం కలిగిందో, ఒక సద్భావన కలిగిందో, తద్వారా మనకు సాధన ద్వారా మొదలెట్టుకుని ఆ సాధన ద్వారా మన లోపలికి ప్రయాణం చేసి మనలో ఉన్న కుండలి శక్తి జాగృతం చేసుకున్నప్పుడు ఆ శక్తి సహస్రారం చేరినప్పుడే ఈ యొక్క భవచక్ర ప్రవర్తన అంటే భవసాగరాన్ని దాటగలము. ఆ భవసాగరాన్ని దాటగలిగే ప్రయాణమే భవచక్ర ప్రవర్తన అని చెప్పేసి నామానికి అర్థం ఇచ్చారన్నమాట. భవచక్ర ప్రవర్తన అని కీర్తించబడింది. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది. మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా జరిగే ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి
Offering 5 seconds. Five, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, ఈ యొక్క 2 చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.